రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ఈ రోజు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సైతం పూర్తి అవుతుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ అంతా గ్రామ పంచాయతీ ఎన్నికల గురించే. అయితే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటుందేమో అని వార్తలు వచ్చాయి. తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ ఖరారు చేయకుండా ఎన్నికలు నిర్వహించొద్దు అని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీసీ కులగణన రిజర్వేషన్లను ఫైనల్ చేయడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ, మున్సిపాలిటీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ముందుగా సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరికి మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈలోపు బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి అని ప్రభుత్వం భావిస్తున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థలో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23% నుండి 42% పెంచేందుకు చట్ట సవరణ చేయాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుంది అని అధికారులు అంచనా వేసినట్లు తెలిసింది. అప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది. జూలైలో మండల పరిషత్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్ల పదవి కాలం ముగియగానే వాటికి సైతం స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తాం. మున్సిపాలిటీ పాలక వర్గాల పదవి కాలం వచ్చే ఏడాది జనవరిలో ముగియగానే అక్కడ సైతం ప్రత్యేక అధికారులను నియమిస్తామని సీఎంఓలోని ఓ అధికారి వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికలు ఒకసారి, స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి, మున్సిపల్ ఎన్నికలు ఇంకోసారి నిర్వహించడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనివల్ల పాలనపై కాకుండా రాజకీయాలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. అలాగే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సైతం బ్రేకులు పడుతున్నాయి. అందుకే 30 రోజుల్లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఒకదాని తర్వాత మరొకటి వెంటనే నిర్వహించేందుకు సీఎం రేవంత్ మొగ్గు చూపుతున్నట్టు సీఎంఓ అధికారుల్లో చర్చ జరుగుతుంది.